తమిళనాడు రాజకీయాలు మొత్తం ఆసక్తికరంగా మారింది. మెజార్టీ స్థానాలు సాధించిన టీవీకే పార్టీని కాదని, అక్కడ వేరే సంకీర్ణ కూటమిలతోని ప్రభుత్వం ఏర్పరచాలని కూడా చాలామంది రాజకీయ కుట్ర అయితే చేస్తూ ఉన్నారు. వాటిని ఛేదించడానికి టీవీకే అధ్యక్షులు విజయ్ గారు అనేక ప్రణాళికతోని ముందుకెళ్తా ఉన్నారు. కానీ ఆయన రాజకీయ వ్యూహాలకి ప్రతి వ్యూహాలుగా కొంతమంది అయితే ముందుకొస్తూ ఉన్నారు. అయితే తన ప్రభుత్వం ఏర్పడకుండా ఇటు గవర్నర్ కూడా చాలామంది కలుస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ దిశగా ప్రణాళిక చేస్తూ ఉన్నారు. ఇటు టీవీకే అధ్యక్షులు విజయ్ గారు కూడా 2 సార్లు ఇటు గవర్నర్ కలవడం అయితే జరిగింది. నిన్న ఒకసారి మొన్నోసారి కూడా కలవడం జరిగింది. తన యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సహకరించండి అన్నట్టుగా ఇటు గవర్నర్ కూడా కోరడం జరిగింది. అయితే గవర్నర్ తన యొక్క తీరు మార్చుకోక ఒక మొండి పట్టుతోనున్న పరిస్థితికి మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ఏదైతే సంఖ్యాబలం ఏదైతే ఉంటుందో, మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నాకు చూపిస్తేనే మీ యొక్క ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి నేను స్వాగతిస్తాను అన్నట్టుగా అదే గవర్నరు కొంత మొండి పట్టుతో ఉన్నారు. అయితే అంతే మొండి పట్టుగా విజయ్ ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. విజయ్ కూడా తాను రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. అంటే ఏ విధంగా అంటే తన ప్రభుత్వం కాదని డిఎంకే ఇంకా ఇతర పార్టీలు అన్నీ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా వెళితే మాత్రం అదే దిశగా గవర్నరు ఒప్పుకుంటే మాత్రం విజయ్ ఏదైతే తను సాధించిన స్థానాలు ఏవైతే 107 స్థానాలు ఏవైతే ఉంటాయో 108 కానీ విజయ్ని ఒకరి కిందనే కౌంట్ చేయాలి కాబట్టి 107 స్థానాలు ఏవైతే ఉంటాయో ఆ 107 స్థానాలకి ప్రతి ఒక్క ఎమ్మెల్యే రాజీనామా చేసే విధంగా తన యొక్క ప్రణాళిక కనబడతా ఉంది. మరొక సంచలనమైన ఆలోచన కూడా చెప్పచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రాజ్యాంగబద్ధంగా మనం ఆలోచించినట్లయితే ఎవరైతే మెజార్టీ స్థానాలు సాధించారో వాళ్ళకి ప్రభుత్వం ఏర్పాటు దిశగా అక్కడ ఉన్న గవర్నర్ కూడా సహకరించాలి. గవర్నర్ కూడా వాళ్ళని పిలవాలి, పిలిచి మాట్లాడాలి. మరి మీ ప్రభుత్వం ఏర్పడడానికి మీకు కొంత సమయం ఇస్తా ఉన్నాను, ఆ సమయం లోపు మీ సంఖ్య బలాన్ని చూపించండి, లేకుంటే వేరే వాళ్ళకి అవకాశాలు ఉంటాయి అన్నట్టుగా ఇటు గవర్నర్ కూడా మాట్లాడాలి. కానీ ఇక్కడ మొత్తము రివర్స్ అయిన పరిస్థితి కనబడుతోంది. గవర్నర్ పిలవలేదు. గవర్నర్ పిలవకపోయేసరికి టీవీకే అధ్యక్షులు విజయ్ గారే తన దగ్గరికి 2 సార్లు స్వయంగా వెళ్ళినప్పటికి కూడా తనకి మద్దతు ఇవ్వకుండానే అంతే మొండి పట్టుగా ఏదైతే సంఖ్యాబలం చూపిస్తేనే నీ యొక్క ప్రమాణ స్వీకరణం ఉంటుంది అన్నట్టుగా చెప్తా ఉన్నారు. అయితే సంఖ్యాబలం అనేది ఎక్కడ చూపిస్తారు? ఏదైతే అసెంబ్లీలో చూపిస్తారు. కానీ ఇక్కడ రాజ్భవన్లోనే చూపించండి అనడం గవర్నర్ యొక్క తీరు ఏదైతే ఉందో దానికి మొత్తం కూడా వ్యతిరేకంగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇదే జరిగితే మాత్రం ఏదైతే సంకీర్ణ కూటమి అని చెప్తా ఉన్నామో ఇటు డిఎంకే నేతలు ఏవైతే ఇంకా మజ్లీస్ సంబంధించిన పార్టీలు ఏవైతే కూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో ఒకవేళ అదే గనక జరిగితే మాత్రం టీవీకే పార్టీ నుండి గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. తను రాజీనామా చేస్తూ వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలను కూడా రాజీనామా చేయించాలనే ఆలోచనలో ఇటు టీవీకే అధ్యక్షులు విజయ్ ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. అయితే ఇక్కడ స్టాలిన్ వ్యాఖ్యలు కూడా ఇక్కడ కీలకంగా కనబడతా ఉన్నాయి. స్టాలిన్ ఇంకా డిఎంకే ఏదైతే పొత్తుకు సంబంధించి కూడా ఒప్పుకున్నట్టు కూడా కనబడతా ఉంది. ఎందుకంటే ప్రజల యొక్క తీర్పు మాత్రమే నేను స్వాగతిస్తా ఉన్నాను. ప్రజలు ఏ తీర్పు చెప్పారో ఆ తీర్పుతోనే ముందుకెళ్దామనే విషయంలో ఎంకే స్టాలిన్ ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఒకవేళ స్టాలిన్ పొత్తుకు కనుక కుదుర్చుకున్నట్లయితే ఆ పొత్తు కనుక మరి ముందుకు వచ్చినట్లయితే కొంత ఎదురుగాలి అయితే విజయ్కి అయితే ఉండే అవకాశాలు కనబడుతుంది. అయితే రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్న కార్యక్రమానికి రాజ్యాంగబద్ధమైన పదవిలో నేను ఉండదలుచుకోలేను అంటూ విజయ్ సంచలనమైన ఆలోచనలో తీసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. తనతో పాటు తన ఎమ్మెల్యేలను కూడా ఏదైతే గెలిచిన 107 మందిని కూడా రాజీనామా చేపిద్దామనే ఆలోచనలో విజయ్ ఉన్నాడు కూడా కనబడతా ఉంది. ఇది సంచలనమైన ఆలోచన. ఇది ఒక పెద్ద ఉద్రిక్త వాతావరణానికి నిలదీసే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే అంతమంది రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నిక పెట్టాలి అన్నా కానీ అక్కడున్న ప్రజల స్పందన కావచ్చు, అక్కడున్న ప్రజల యొక్క తీర్పును అగౌరవపరిచారు, రాజ్యాంగం తూట్లు పొడిచిన విధంగా అక్కడ క్లియర్ కట్గా ఉండే అవకాశాలు కనబడతా ఉంది. ఇలాంటి ఆలోచన ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు. ఎవరు కూడా రాజీనామా చేయాలంటే గెలిచిన 4 రోజులకి ఇంకా ప్రమాణ స్వీకరణ చేయకుండానే రాజీనామా చేయాలనే ఆలోచన అనేది ఇది పెద్ద అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక ఉద్రిక్త వాతావరణానికి అయితే దారి తీసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి చూడాలి, ఈ రోజుతో కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. విజయ్ గారి యొక్క ప్రభుత్వం ఏర్పడుతుందా, లేకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందా, గవర్నర్ యొక్క తీరు మార్చుకుంటారా, లేకుంటే గవర్నర్ అదే మొండి పట్టిగా ఉంటారా, అదే మొండి పట్టిగా ఉంటే టీవీకే నేతలు ఏం చేయబోతారన్నారుగా ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశాలు మనకైతే కనిపిస్తూ ఉన్నాయి.